భర్తను కోల్పోయి ఇద్దరు చిన్న బిడ్డలతో జీవన పోరాటం సాగిస్తున్న ఒక ఒంటరి మహిళకు అండగా నిలిచిన సంయుక్త సేవా సంస్థ ఆ మహిళకు జీవనోపాధి కల్పించింది. నెల్లూరు జిల్లా కావలి పట్టణం తుపానగర్లో నివసిస్తున్న షేక్ షబానా కుటుంబ పోషణకు ఆసరా కల్పించిన సంయుక్త సేవా సంస్థ అందరి చేత శభాష్ అనిపించుకుంది. స్థానిక వైద్యులు పి శ్రీధర్ ఝాన్సీ దంపతుల చేతుల మీదుగా ఆ మహిళ ఏర్పాటు చేసిన టిఫిన్ సెంటర్ను ప్రారంభించారు. సంయుక్త సభ్యుల సహకారంతో దాతలు ముందుకు వచ్చి మొత్తం వ్యయం భరించి ఒంటరి మహిళ చేత టిఫిన్ సెంటర్ ఏర్పాటు చేయించడం పట్ల వారు అభినందించారు. సంస్థ అధ్యక్షుడు సురేంద్ర, సభ్యులు అజిత్ బాబు, ఎంఎన్ ప్రసాదరావు, నేలటూరి శివప్రసాద్ రెడ్డి, జి కళ్యాణి తదితరులు పాల్గొన్నారు. తీసుకోవాలమ్మా ఓనీ కదా. ఈరోజు చాలా ఆనందకరమైన రోజు. మన సంయుక్త సేవా సంస్థ ఆధ్వర్యంలో మొహినుద్దీన్ టిఫిన్ సెంటర్ని ఈరోజు సంయుక్త సేవా సంస్థ ద్వారా ప్రారంభించడం జరిగింది. దీనికి ఒట్టూరు సుధాకర్ గారు చిత్రకల్పన వాళ్ళు 10,000 రూపాయలు, మిగతా అమౌంట్ మన సంయుక్త సేవా సంస్థ ద్వారా వచ్చిన చందాలటువంటి అమౌంట్తో సురేంద్ర దగ్గరుండి ఈ టిఫిన్ సెంటర్ని తయారు చేయించి ప్రారంభించడం కూడా జరిగింది. ఈ శుభ సందర్భంగా ఈ మొహినుద్దీన్ టిఫిన్ సెంటర్ వాళ్ళకి దినదినాభివృద్ధి జరగాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుచున్నాను. సురేంద్ర సంయుక్త సేవా సంస్థ ద్వారా ఎన్నో కార్యక్రమాలు జరుపుతున్నాడు, ఇంకా కూడా జరపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఈరోజు మొహినుద్దీన్ టిఫిన్ సెంటర్ని సంయుక్త సేవా సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ టిఫిన్ సెంటరు 3 పువ్వులు 6 కాయలుగాను దినదినాభివృద్ధి చెందుతూ పౌర్ణమి నాటి చంద్రుల్లాగా అభివృద్ధి చెందాలని, వాళ్ళ ఆర్థిక సమస్యలన్నీ కూడా దీని ద్వారా తీరిపోవాలని చెప్పి మేమందరం ఆశిస్తూ దీనికి ఆశీర్వదిస్తున్నాం. సార్ కట్ చేయండి సార్. అమ్మాయి సార్ అందరూ కనిపిస్తున్నారా? దగ్గర ఈ టిఫిన్ సెంటర్ పెట్టించిన ధన్యవాదములు.